నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి కియా సోనెట్ అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందండి. 2021 12 నెల బండి 2022లో రిజిస్ట్రేషన్ అయితే అయింది. సో అన్న యొక్క లొకేషన్కి వచ్చి వీడియో చేస్తున్నా. మన బండి కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్. సో అన్న వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి అయితే దీన్ని ఫుల్ వీడియో రివ్యూ, మనకి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అన్నీ కూడా వీడియోలో అయితే చూపిస్తాను. సో వెహికల్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. పెట్రోల్ వర్షన్ అండి. సో మనకి 6 గేర్ల బండి, అది కూడా క్లచ్ ఉండదు, ఐఎంటీ టెక్నాలజీ. సో ఇంకోటి ఏంటంటే బండి చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు బ్రదరు. సో అదేవిధంగా నేను చాలా కూడా ఓనర్ వెహికల్స్ చేస్తూ ఉంటాను హైదరాబాద్లో. ఎవరన్నా కొత్తగా చూసినా కూడా మీ యొక్క వెహికల్స్ని మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. సో ఇది హైదరాబాద్లో ఉంది, నేను హైదరాబాద్లో అయితే వీడియో చేస్తున్నా. ఈ ఏరియా వచ్చేసి అన్న ఏరియా ఏంటి? మోకిల్లా. సో నేను ఈ ఏరియాకి ఫస్ట్ టైం రావడం. సో ఇప్పుడే మేము లంచ్ కూడా చేసి సరదాగా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బండికి 6 గేర్లు ఉంటాయన్న, అదేవిధంగా టచ్ స్క్రీన్ ఉంది. దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. మీకు ఆండ్రాయిడ్ సిస్టమ్, అలానే స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి. క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, మనకి సన్ రూఫ్ ఉంది. సో అదేవిధంగా ఈ బండి కేవలం 38,000 కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే తిరిగింది. మరో 3 సర్వీసులు కూడా ఫ్రీ సర్వీసులు అనేవి ఉన్నాయి. అంటే మీరు ఎంత పే చేశారు అప్పట్లో? 27,000 అన్న చేతి నుండి డబ్బు స్వయాన తీసుకెళ్ళి షోరూంలో కడితే మీకు 3 సర్వీసులకి కేవలం సర్వీస్ లేబర్ ఛార్జ్ పడుతుంది, అంతే కదా, 1000 రూపాయలు చొప్పున. అంటే ఇప్పుడు నేను ఈ వెహికల్ తీసుకుంటే మరో 3 సర్వీసులు నేను జస్ట్ లేబర్ ఛార్జ్ కట్టి ఏదన్నా చేయించుకోవచ్చు, అంతే కదా. సో అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా చూసుకున్నట్లయితే 0 క్లెయిమ్ అండి. ఇప్పటి వరకు ఎటువంటి క్లెయిమ్ కూడా కాలేదు వెహికల్కి. సో ఒక ఐటీ వాళ్ళు ఎలా వాడతారో మీకు తెలిసి, ఎంత స్మూత్గా వాడతారో. సో అన్న కూడా ఒక సాఫ్ట్వేర్, ఇప్పుడు యూఎస్కి అయితే వెళ్ళిపోతున్నారు అన్న. సో ఇక వెహికల్ డీటెయిల్లోకి పోతే మనకి స్టెప్నీ టైర్ కూడా అన్యూజ్డ్ ఉంది. సో రేంజ్లు, జాక్పానాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అన్న ముట్టుకున్నాడో లేదో కూడా తెలియదు బండిలో. సో అంతా కొత్తగా అయితే ఉన్నాయి. సో దీనికి మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయండి, చూసారు కదా. ఈ ఫ్రంట్ ఈ 2 బటన్లు కూడా నొక్కినట్లయితే స్ట్రైట్ అన్న యూటన్నా. సో ఈ 2 బటన్లు కూడా నొక్కినట్లయితే ఇప్పుడు ఎండలో కదా మనకి స్వెట్ రాకుండా మన యొక్క సీట్లో చల్లగా అవుతూ ఉంటుంది. ఇక్కడ వెనక గాలి కూడా వస్తుంది, ఏసీ యొక్క గాలి, ఓకేనా. సో అన్నీ కూడా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయన్న. దీనికి క్లచ్ ఉండదు, డైరెక్ట్గా మనం గేర్లు వేసుకోవడమే, ఎక్సిలేటర్ మీద కాలు పెట్టుకొని. సో 1 లీటర్ ఇంజన్ అండి. వెహికల్ మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్కి 18 నుండి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది. సో అన్నకి ప్రజెంట్ అయితే ఇప్పుడు సిటీ డ్రైవ్ కాబట్టి 14 చిల్లర చూపిస్తుంది. సో హైవేలో ఖమ్మం వెళ్ళేటప్పుడు మీకు దాదాపుగా 21 టచ్ అవుతుంది కదా, 20 నుండి 21 అయితే టచ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. అన్నకి సంబంధించిన వారంటీస్ కూడా మంచి ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో చిన్న స్క్రాచ్లు ఉన్నాయి బండికి. అన్నను అడిగిన, అన్న మరి ఈ పెయింట్ వర్క్ ఎందుకు చేయించలేదన్న అంటే, మనం ఈ షోరూంలో, నేను ఏదున్నా షోరూమే, నాకు అంత టైం ఉండదు. షోరూమ్ ఇస్తే కంప్లీట్ డేటా ఉంటుంది కాబట్టి వాల్యూ తగ్గిపోతుంది అన్న ఇంటెన్షన్తో అన్న అయితే చేయించలేదు. సో వెహికల్ అయితే చాలా పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది, ఎటువంటి నాయిస్ లేదు, ఓకేనా. సో మనకి ఏదంటే గేర్ డౌన్ చేసుకోమని చూపిస్తుందా? అచ్చా, గేర్ డౌన్ చేసుకోమని సెన్సార్ కూడా చూపిస్తుంది, బీప్ సౌండ్. సో అదేవిధంగా టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టైర్లు కూడా షోరూమ్ నుండి వచ్చినవే, ఏ పంచర్ కూడా కాలేదు ఇప్పుడు వరకు టైర్లకు కూడా. సో ఇప్పుడు మీరు దీని యొక్క ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూడొచ్చు. ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఉన్నాయి. హై బీము లో బీము కూడా మనకి షోరూమ్ కంపెనీలో అన్న హై బీమ్ లో బీమ్ లైట్స్ అనేవి వేయించడం జరిగింది. ఇప్పుడు వెహికల్ సహజంగా మనకి క్లచ్ ఉన్న వెహికల్ ఎట్లా అంటే ఇంజన్ ఆగుతుంది. ఇప్పుడు ఇది ఇంజన్ ఆగకుండా మనకి వార్నింగ్ చూపిస్తుంది, చూసారు కదా. కొంచెం ముందుకు వెళ్దాం. సో దీని ఎక్స్టీరియర్ అయితే చూసేయండి, మీకు కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో అనేది చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చండి. సో వెహికల్ యొక్క కండిషను కంప్లీట్గా TS04 ఖమ్మం రిజిస్ట్రేషన్ 1125, ఓకేనా. నెంబర్ కూడా అన్న 5,000 రూపాయలు పెట్టి తీసుకున్నాడు. 9 టోటల్ నెంబర్ 9.
చాలామంది 9 నెంబర్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఎల్ఈడి మంచి ఫోకస్ అయితే కొడుతూ ఉంటుంది లైట్. సో వెహికల్ కూడా మంచి హైట్లో ఉంది. సో ఇది కొత్తది అన్న కొన్నప్పుడు 14,96,000గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందండి. సో దీనికి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమి కూడా అంటే షోరూమ్ నుండి వచ్చిందే, కంప్లీట్గా షోరూమ్ నుండి ఇచ్చిస్తారు. బయట నుండి చేయించింది ఏది కూడా లేదు. అన్న ఏం ముట్టుకోలేదు. సో యూఎస్ వెళ్ళిపోతున్నాడు, అందుకే తీసేస్తున్నాడు. మైలేజ్ పరంగా కానీ, సేఫ్టీ పరంగా కానీ, అదేవిధంగా వెహికల్ కంఫర్ట్ పరంగా కానీ అన్నకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఈ వెహికల్ చూసారు కదా ఓవరాల్ లుక్ మీకు. సో టైర్లు కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ దాదాపుగా 80% టైర్లు మనకి కంపెనీ అంటే షోరూమ్ నుండి వచ్చినటువంటి టైర్ల మీదే ఉన్నది బండి అయితే. సో 1125. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ బంపర్కి చిన్న స్క్రాచ్ అనేది ఉంది. సో అదేవిధంగా డోర్కి చూసుకున్నట్లయితే అండి లెఫ్ట్ సైడ్ కింద బోటంలో చిన్న ఒక లైన్ ఉంది. సో అదేవిధంగా బ్యాక్ డోర్కి చిన్న లైన్ కూడా కాదు, చిన్న స్క్రాచ్ అంతే. సో ఇవి చేయిస్తే పెద్దగా దొరికే అవకాశం కూడా ఉండదు, బయట చేయిస్తే కనిపెట్టలేరు కూడా. సో అన్న ఏది కూడా ఇచ్చేయలేదు, కంప్లీట్గా జెన్యున్గా ఉంచాడు. సో పైన చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి. సో మీకు దీని యొక్క ఓవరాల్ లుక్ అనేది ఎక్స్టీరియర్ పరంగా చూశారు. సైడ్ మిర్రర్స్ చూశారు కదా, ఇక్కడ ఐఎంటీ బ్యాడ్జింగ్ అండి, రైట్. అన్ని డోర్లు అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్. మీరు ఈ యొక్క ఇంటీరియర్ కండిషన్ కూడా చూడొచ్చు. మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూశారు కదా పవర్ విండోస్కి సంబంధించిన కంట్రోల్స్, అలాగే లాక్ అన్లాక్, అలానే ఆటో ఫోల్డ్ మిర్రర్స్ చూశారు కదా, బంద్ అవుతుంది అలానే ఓపెన్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఓపెన్ చేసినట్లయితే సన్ రూఫ్, మెయిన్గా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు సన్ రూఫ్ వెహికల్ తీసుకోవాలని. సో మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి చూసారు కదా. సీట్స్ ఎంత ప్రీమియం లుక్ ఉందంటే ఇదిగోండి, ఇక్కడికి నాకు గాలి వస్తుంది. ఓకేనా, ఇక్కడికి చల్లగాలి. సో ఇక్కడ మీరు స్టీరింగ్ అనేది చూసుకోవచ్చు. టెలిస్కోపిక్ స్టీరింగ్, హైట్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్, జీటీ లైన్ బ్యాజింగ్ చూసారు కదా. సో స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ కూడా ఉందండి చూసారు కదా. అలానే క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ మీటర్లో చూసుకోవచ్చు, కేవలం 38,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అదేవిధంగా పుష్ స్టార్ట్ చూసారు కదా. సో మనకి క్లచ్ ఉండదండి, కింద చూడొచ్చు మీరు, క్లచ్ ఏమి ఉండదు, ఎక్సిలేటర్ బ్రేకే. సో ఇక్కడ టచ్ స్క్రీన్లో మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉన్నాయి. అన్న మ్యాప్ యూజ్ చేసుకోవచ్చు, సౌండ్, అలానే నావిగేషన్ సిస్టమ్ ఉంది, రేడియో సిస్టమ్ ఉంది, మీడియా ఉంది. సో మనకి రివర్స్కి సంబంధించిన కెమెరా కూడా ఉంది. అన్న వెహికల్ తీస్తున్నారు చూసారు కదా. సో ఇక్కడ నేను ఎటువంటి క్లచ్ దొక్కకుండా గేర్ వేసిన, బట్ వెహికల్ అయితే మూవ్ కావట్లేదు. సో ఒకవేళ నేను హ్యాండ్ బ్రేక్ తీస్తాను, మూవ్ అవుతుందో లేదో చూద్దాం. లైట్గా మూవ్ అవుతుంది. ఓకేనా. సో ఆ మూమెంట్ అనేది ఉండాలి. స్టీరింగ్లో ఎటువంటి వైబ్రేషన్ లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. 5 ఇయర్స్కి సంబంధించిన వారంటీ అండి. ఇక్కడ ఇప్పుడు ఈ బటన్లో నొక్కితే కనుక దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి కాల్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మనకి ఎప్పుడన్నా రోడ్డు మీద ఏదన్నా యాక్సిడెంటల్ అయినా కానీ, లేకపోతే ఏదన్నా సర్వీస్కి సంబంధించిన ఇష్యూ వచ్చినా కానీ జస్ట్ ఈ బటన్స్ నొక్కితే వాళ్ళకి కాల్ అనేది వెళ్ళిపోతుంది. మరో 2 సంవత్సరాల ప్యాకేజ్తో అయితే ఉంది. సో ఇప్పుడు మీకు సన్ రూఫ్ అయితే క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ చేసినటువంటి బండి. ఇక్కడ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇవ్వండి, ఏసీ బ్లోయర్ కొత్త బండికి ఎట్లా కొట్టింది అట్లా కొడుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేయొచ్చు, అలానే ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ, ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి చూసారు కదా, ఇవి మనకి వెంటిలేటెడ్ సీట్స్ యొక్క బటన్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, ఈ వ్యూ బటన్ నొక్కంగానే మనకి రివర్స్ చేస్తారు. అన్న ఈ బటన్ దేనికి? హ్యాండ్ బ్రేక్ తీయాలా? ఓకే, హ్యాండ్ బ్రేక్ తీసాను. సో వ్యూ బటన్ నొక్కినప్పుడు మనకి నార్మల్గా ఫ్రంట్ డ్రైవింగ్ పొజిషన్లో ఉన్నా కానీ, పార్కింగ్లో ఉంచినా కానీ మనం వెనక కెమెరా అనేది ఆపరేట్ అయితే చేసుకోవచ్చు అండి, ఆన్లో చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన యాప్ ద్వారా కూడా ఫోన్ కంట్రోల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బండి డైరీ కదా, బండి యొక్క మాన్యువల్ బుక్ అది.
ఓకే, కియా. సో మీరు మీ ఫ్రెండ్ రిఫర్ చేశారన్న మన ఛానల్? పెట్రోల్ బిల్స్ కూడా మీరు మెయింటైన్ చేశారు. ఓకే, మీరు కంపెనీకి పెట్టుకోవాలా? రైట్ రైట్. మీకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనే వచ్చి అయితే వీడియో చేస్తున్నా కదా. ఆల్మోస్ట్ 40 ఉంటుంది కిలోమీటర్స్ సిటీ నుండి. సో సిటీ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో నా వెహికల్లో వచ్చి అయితే అన్నని మీట్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీకు బ్యాక్ యొక్క లుక్ చూపిస్తాను, చూడొచ్చు. మీరు వెనక నుండి చూసినట్లయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా క్లాసిక్ లుక్ అండి. సో ఫ్రంట్ ఏ విధంగా సీట్ కవర్లు ఉన్నాయి, బ్యాక్ కూడా అదే విధంగా సీట్ కవర్లు ఉన్నాయి. దీనికి ఎటువంటి వెంటిలేటెడ్ సీట్స్ అయితే లేవు, బట్ ఫ్రంట్ గాలి ఇక్కడ వరకు టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, అలానే యూఎస్బి కేబుల్. ఓకేనా? ఓకే, ఫుల్లీ లోడెడ్ ఫ్యూచర్స్ అండి. సో మీరు వెనక లుక్ చూడొచ్చు. ఇక్కడ బార్ లైట్ అన్న, ఇది మనకి బ్రేక్ వేసినప్పుడు వస్తుందా లైట్? ఇక్కడ ఏముండదు, రిఫ్లెక్టర్ అంతే. ఓకే, చూసారు కదా. సో నేనైతే ఇప్పుడు డిక్కీ తీయాలంటే ఇగోండి అన్న, ఇక్కడ బటన్ ఉంటుంది, జస్ట్ ఓపెన్ చేశాను, అదే పైకి అయితే వెళ్ళిపోయింది. సో చూసారు కదా, ఇక్కడ బూట్ స్పేస్, మంచి బూట్ స్పేస్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టెప్ని అన్యూజ్డ్ అండి, ఎటువంటి యాక్సిడెంటల్ కాలేదు, అంతా కూడా జెన్యూన్. ఓకే, వెహికల్ కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది. సో జస్ట్ మీకు మైనర్ గీతలు మాత్రమే ఉన్నాయి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, డీటెయిల్ రివ్యూ అయితే చేస్తున్నా మీకు. అదేవిధంగా దీని యొక్క బ్యానెట్ ఇంజన్ కండిషన్ కూడా చూపిస్తా. జస్ట్ ఇది 1 లీటర్ ఇంజన్, ఓకేనా, బట్ మీకు టర్బో ఇంజన్ వస్తుంది. సో మైలేజ్ పరంగా కానీ పికప్ పరంగా కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా. వన్ లీటర్ ఇంజన్, సో మీకోసం ఇక్కడ ఒక రన్నింగ్ వీడియో అనేది చేసి అయితే చూపిస్తాను. పట్టేసుకో. కొత్తది దాదాపుగా 14,96,000గా ప్రైస్ అనేది ఉంది షోరూంలో. సో ఇది 2021 12వ నెల సంబంధించిన బండి. 12వ నెలకు సంబంధించిన బండి 2022లో రిజిస్ట్రేషన్ అయింది, అంటే 2 సంవత్సరాల బండి. సో దాదాపుగా మీకు మంచి డిస్కౌంట్ అనే చెప్పాలి. ప్రైస్ అయితే కేవలం 10,75,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ కూడా డిస్కౌంట్ ఉంటుంది, బార్గెనింగ్ ఉంటుందండి, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. సో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. దీని యొక్క వాట్సాప్లో ఫొటోస్ కూడా మీకు అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క రన్నింగ్ అనేది కూడా చూసి వీడియోని పూర్తి వరకు అయితే చూసి లైక్ అయితే చేయండి. అలానే మీ యొక్క ఏరియాలో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏమన్నా వెహికల్స్ ఫర్ సేల్ ఉంటాయి, మాకైతే రిఫర్ అయితే చేయండి. మేము వచ్చి మీ యొక్క వీడియో లొకేషన్, అంటే వెహికల్ యొక్క లొకేషన్కే వచ్చి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. సో సస్పెన్షన్ కానీ రన్నింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 10,75,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. హైదరాబాద్లో అయితే ఉందండి, టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో అయితే ఉంది, టెస్ట్ డ్రైవ్ అనేది కూడా చేయొచ్చండి. సో బండిలో పేరు పెట్టే పని కూడా లేదు, వంకలు కూడా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో చిన్న గీతలు మీకు చెప్పినవే ఉన్నాయి, అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. ₹1000 కూడా పెట్టక్కర్లా. మరో 3 సర్వీసులు మీకు షోరూంలో కేవలం ₹1000తో మీరు సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ
ఆ కంప్లైంట్స్ని కూడా మీరైతే చేయించుకోవచ్చండి. జీరో క్లైమ్ ఇన్సూరెన్స్, ఇప్పటివరకు వెహికల్ మీద ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అయితే కాలేదు. సో ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అప్ టు డిసెంబర్ వరకు 2025 సంవత్సరం వరకు అయితే ఉందండి. టైర్లు అయితే మీకు కంపెనీ నుండి వచ్చినాయి, దాదాపుగా 80% టైర్లు అయితే ఉన్నాయండి. సో 14,96,000 దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్. నెట్ క్యాష్ అయితే కట్టి వెహికల్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా 10,75,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇస్తా. కొత్త వెహికల్కి వెళ్ళే వాళ్ళు ఒకసారి ఇప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారం ఒకసారి సెర్చ్ అయితే చేయండి. దీని వేరియంట్ చెప్తాను, మళ్ళీ ఒకసారి నోట్ అయితే చేసుకోండి. కియా సోనెట్ అండి, మనకి జీటీ లైన్, జీటీ ప్లస్ వస్తుంది, జీటీ ఎక్స్ ప్లస్ పెట్రోల్ వర్షన్. ఓకేనా, మనకి ఐఎంటీ వేరియంట్, క్లచ్ ఉండదు, మనకి గేర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో వీడియోగా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పిన ఫస్ట్ టైం ఇంత లాంగ్ వీడియో. సో ఎందుకంటే హైదరాబాద్లో కూడా మనకి ఇంకా లీడ్స్ రావాలి. మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెహికల్ సేల్ చేయాలనుకుంటే మీ యొక్క వర్క్ షెడ్యూల్లో ఉంటారు బిజీగా, ఏ ప్రాబ్లం లేదు. మాకు వాట్సాప్లో మీ యొక్క లొకేషన్, వెహికల్ డీటెయిల్స్ కనుక ఫార్వర్డ్ చేస్తే మేమే మీ ఇంటి దగ్గరికి వచ్చి అయితే వెహికల్ అయితే పూర్తిగా ఇన్స్పెక్షన్ చేసి ప్రైస్ అనేది కూడా యూట్యూబ్లో పెట్టేసి మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ ఇబ్బంది లేకుండా కూడా మేమైతే దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేపర్ డాక్యుమెంటేషన్ కూడా మీరు సీసీ ఇచ్చిన తర్వాత అటు రిజిస్ట్రేషన్కి వాళ్ళు వెళ్ళే బాధ్యత కూడా మాదే. ఓకేనా అండి, రైట్ అండి, థ్యాంక్ యూ.